సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి పెట్టుబడి ప్రణాళికలు. దీనిలో మీరు క్రమమైన వ్యవధిలో నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టొచ్చు. నెలకు 500 వంటి చిన్న మొత్తంలో ఎస్ఐపిని స్టార్ట్ చేయొచ్చు. ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టడం చాలా ఈజీ. దీనికోసం మీరు ప్రతి నెల నిర్ణీత తేదీలో మీ బ్యాంక్ ఖాతా నుంచి ఎస్ఐపికి డబ్బు బదిలీ చేసేందుకు బ్యాంకుకి ఆటో డెబిట్ ఆమోదం ఇస్తారు. ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే మార్కెట్ హెచ్చు తగ్గుల గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ప్రయోజనాన్ని పొందుతారు. కానీ ఎస్ఐపి గురించి ప్రజల్లో అనేక అపోహలు లేదా సందేహాలు ఉన్నాయి. అలాంటి 9 సందేహాల గురించి ఈ వీడియోలో చూద్దాం. మొదటిది, ఎస్ఐపి అనేది చిన్న రీటైల్ పెట్టుబడిదారులకు మాత్రమే. అది నిజం కాదు. ఆర్థిక లక్ష్యాలను సాధించడం కోసం సంపదను సృష్టించాలనుకునే ఏ వ్యక్తి అయినా ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టొచ్చు. అతను రోజువారీ, నెలవారీ లేదా త్రైమాసిక ప్రాతిపదికన పెట్టుబడి పెట్టొచ్చు. రెండవది, ఎస్ఐపిలు లంసమ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి భిన్నంగా ఉంటాయి. నిజం ఏంటంటే ఎస్ఐపి, లంసమ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే వివిధ పద్ధతులు మాత్రమే. అవి వేరువేరు పెట్టుబడి పద్ధతులతో విభిన్న పథకాలు కావు. ఎస్ఐపిలో మీరు నిర్ణీత వ్యవధిలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. లంసంలో మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడతారు. ఎస్ఐపి మొత్తాన్ని పెంచడం లేదా టాప్అప్ చేయడం సాధ్యం కాదు. ఇది పూర్తిగా అయితే నిజం కాదు. మీరు టాప్అప్ ద్వారా ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇప్పటికే 2 ఎస్ఐపి ఖాతాలు ఉంటే మీరు ప్రతి నెల 2000 రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. మీకు అకస్మాత్తుగా 3000 మిగిలింటే మీరు టాప్అప్ ద్వారా మీ ఎస్ఐపి ఖాతాలో ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టొచ్చు. ఎస్ఐపి మొత్తాన్ని తగ్గించడం సాధ్యం కాదు. మీరు పెద్ద మొత్తంలో ఎస్ఐపిని అమలు చేయలేకపోతే దాన్ని మూసివేసి చిన్న మొత్తంలో కొత్త ఎస్ఐపిని ప్రారంభించవచ్చు. ఎస్ఐపి మిస్ అయితే పెట్టుబడిదారులు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ తప్పిపోయినందుకు పెనాల్టీ చెల్లించాల్సి ఉండగా ఎస్ఐపి విషయంలో పెనాల్టీ ఉండదు. బ్యాంక్ ఖాతాలో తగినంత నిధులు లేనందుకు బ్యాంకులు జరిమానా విధించవచ్చు. ఫండ్ హౌస్లు అలాంటి ఛార్జీలు ఏం విధించవు. ఇది కాకుండా ఫండ్ హౌస్లు ఇప్పుడు ఎస్ఐపిని పాజ్ చేసే ఫెసిలిటీ కూడా ఇస్తున్నాయి. ఇక్కడ మీరు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వరకు 1 లేదా 3 నెలల వరకు కూడా ఎస్ఐపిని పాజ్ చేసుకోవచ్చు. ఇక మరొక అపోహ ఏంటంటే స్టాక్ మార్కెట్లో చాలా అస్థిరత ఉన్నప్పుడు ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టకూడదని. దీనికి విరుద్ధంగా అటువంటి పరిస్థితిలో పెట్టుబడిని ప్రారంభించడం సరైన నిర్ణయం. మీరు రూపాయి ధర సగటు నుంచి ప్రయోజనం పొందొచ్చు. ఇది చాలా కాలం పాటు మార్కెట్ హెచ్చు తగ్గులని బ్యాలెన్స్ చేస్తుంది. ఇక ఎస్ఐపి ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం వల్ల హామీతో కూడిన రాబడి లభిస్తుంది. ఈ రకమైన పెట్టుబడి సంపద సృష్టికి సహాయపడుతుందనేది ఓ అపోహ. మ్యూచువల్ ఫండ్ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఎంచుకోవాలి, రాబడిని దృష్టిలో ఉంచుకోకూడదు. మీరు పెట్టుబడి పెట్టే ఏ రకమైన ఫండ్లోనైనా చక్రవడ్డీ పద్ధతి పనిచేస్తుంది. దీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్ఐపిగా పెట్టుబడి పెట్టాలి. మరొక అపోహ, నెలవారీ ఎస్ఐపిలను మాత్రమే ఎంచుకోవాలని. మ్యూచువల్ ఫండ్స్లో స్థిరమైన పద్ధతిలో పెట్టుబడి పెట్టడంలో ఎస్ఐపి సహాయపడుతుంది. కానీ ఎస్ఐపి ఫ్రీక్వెన్సీ రాబడిపై చాలా తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. నెలవారీ లేదా త్రైమాసిక ఎస్ఐపిలలో రాబడి వ్యత్యాసం కాలక్రమేణా తగ్గుతుంది. మీరు మీ సౌలభ్యం ప్రకారం ఎస్ఐపి తేదీని ఎంచుకోవచ్చు. ఇక ఎస్ఐపిల ద్వారా మీరు చేసిన రాబడిని మీరు కోల్పోలేరు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక మార్గం మాత్రమే. ఫండ్లో ఎప్పుడు కూడా రిస్క్ ఉంటుంది. కాబట్టి మీ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి లక్ష్యం మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీకి సరిపోలితే మీరు ఎక్కువ కాలం పెట్టుబడిని కొనసాగిస్తే కాలక్రమేణా మార్కెట్ హెచ్చు తగ్గులు మీ పెట్టుబడిని ప్రభావితం చేయకపోవచ్చు. అన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలలో టాప్అప్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇది నిజం కాదు. అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు టాప్అప్ సౌకర్యాన్ని అందించవు. ఇది పథకంపై ఆధారపడి ఉంటుంది. ఈ సదుపాయాన్ని అందించే కంపెనీలు ఈ ఎంపికను ఎంచుకోవడానికి మీరు టాప్అప్ లేదా స్టెప్అప్ సౌకర్యాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఎస్ఐపిని ప్రారంభించే ముందు ఫండ్ హౌస్ లేదా స్కీమ్ టాప్అప్ సదుపాయాన్ని అందిస్తుందా లేదా అన్నది పూర్తిగా తెలుసుకోండి.